ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలాడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇదేం కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు NABL సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిటేషన్ NABL నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ TTDలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకొని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి TTD వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు, రిజెక్ట్. ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ. దిస్ ఇస్ కంపల్సరీ. గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు. వాట్ ఈస్ వేర్ ఈస్ బేసిస్ లో ప్రజల ముందర పెడుతున్నాం, మేము పెడతాం. ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది. గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్టులు చేస్తాం, గేట్లకి తాడు కడతాం, అలాంటి ప్రభుత్వం మాది కాదు. పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కానే కాదు. నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు. ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం.
ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి? ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని. తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా. నేను తిరుపతిలో ఉన్న 24 గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని. ఎందుకు రాలేదు? వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రజలకు మేము వాస్తవాలు వివరించాం. సాక్షి లేడా అంటే వాళ్ళకి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు కదమ్మా. ఓకే, దాచుకో తప్ప ఇంకేం తెలియదు అనుకోవడానికి. అందుకే ఓకే మాట్లాడాలి కదా ఇప్పుడు. అట్లా చాలా కంపెనీలు పోయినాయి కదమ్మా. వన్ బై వన్ తీసుకురావాలి. థ్యాంక్ యూ అమ్మా. ఉంటానమ్మా. అల్టికి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఉంటాను. ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం అంటే గతంలో జరిగింది. అది ప్రధానంగా పవర్ సెక్టర్ PPAలు గతంలో క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది. మీరు ఒక్కసారి చూస్తే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లో గతంలో ఇతర దేశాల నుంచి సావరెన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల, ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. అది జరగకూడదు, ఇంకే రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు. దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం. మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్రం స్థాయిలో అని కూడా మేము మాట్లాడుకున్నాం. వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఎకో సిస్టమ్, సబ్సిడీలు మేము అందిస్తానని హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాం. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా లేదంటే ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న EDB నుంచి వెళ్ళేవారు. కానీ గత ప్రభుత్వం EDBని కూడా నిర్వీర్యం చేసి మూసేసిన EDBని మళ్ళీ తెరిచాం.